ఎంత మైండ్ సెట్ వాళ్ళు మార్చుకోగలిగారంటే అది పేరెంట్స్ చేతిలోనే ఉంటుందమ్మా. సో ఇది నేను ఒక్క టీచర్గా చెప్తున్న బాధ కాదు, ఒక పేరెంట్గా చెప్తున్న బాధ. బట్ పేరెంట్స్ మీరు ఒక భరోసా ఇవ్వండి. ఎంత డబ్బులు పెడుతున్నా, ఎంత చదివిస్తున్నా నువ్వు రిజల్ట్ ఇవ్వడం లేదు అని బాధ పెట్టే కంటే వాళ్ళ నాలెడ్జ్ ఎంత లక్షలు పోసాము అని చెప్పి పిల్లలు మీద ఒత్తిడి ఎక్కువైపోతుంది. సో దానివల్ల సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. కానీ అందరికీ అంత పర్టికులర్ నాలెడ్జ్ అన్నది ఉండకపోవచ్చు. ఒకవేళ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అటెంప్ట్ చేసిన మొన్న నీట్ ఎగ్జామ్ మనకి బెస్ట్ ఎగ్జాంపుల్. చాలా టఫ్ పేపర్ వచ్చింది. అట్ ద సేమ్ టైం 2-3 years వేస్ట్ చేసిన వాళ్ళకు కూడా మార్క్స్ వస్తాయో రావో. హాయ్ మై డియర్ పేరెంట్స్, వెల్కమ్ టు పిఐటి క్లాసెస్. ఇప్పటి వరకు స్టూడెంట్స్కే చెప్పారు మేడం, ఏంది మేడం కొత్తగా పేరెంట్స్కి అంటున్నారా? సో ప్రెజెంట్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏవైతే మా స్టూడెంట్స్ ఉన్నారో ఆ స్టూడెంట్స్ యొక్క బాధని మీరు అర్థం చేసుకుని వాళ్ళని మీరు ఎలా మౌల్డ్ చేసుకుంటారో. ఎందుకంటే మన పిల్లలు ఎంత మైండ్ సెట్ వాళ్ళు మార్చుకోగలిగారంటే అది పేరెంట్స్ చేతిలోనే ఉంటుందమ్మా. ఎందుకంటే మన పేరెంట్స్ మనం ఆలోచించే విధానం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలు బాగా అభివృద్ధి రావాలి అని అనుకుంటాం. కానీ అందరికీ అంత పర్టికులర్ నాలెడ్జ్ అన్నది ఉండకపోవచ్చు. ఒకవేళ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అటెంప్ట్ చేసిన మొన్న నీట్ ఎగ్జామ్ మనకి బెస్ట్ ఎగ్జాంపుల్. చాలా టఫ్ పేపర్ వచ్చింది. అట్ ద సేమ్ టైం 2-3 years వేస్ట్ చేసిన వాళ్ళకు కూడా మార్క్స్ వస్తాయో రావో. లాంగ్ టర్మ్ తీసుకున్నాను, ఇన్ని లక్షలు పోసాము అని చెప్పి పిల్లలు మీద ఒత్తిడి ఎక్కువైపోతుంది. సో దానివల్ల సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. సో ఇది జరిగినప్పటి నుండి ప్రతిదీ కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఓన్లీ నీట్ రాసి ఎంసెట్లో ర్యాంక్ వచ్చితేనే డాక్టర్స్ అవుతారా, లేదంటే నీట్ ఖచ్చితంగా ఉండాలా అన్నది ఎప్పుడు మీ పిల్లల మీద ప్రెజర్ పెట్టకండి. ఎందుకు అంటే వాళ్ళు ఆల్రెడీ 1 year వేస్ట్ చేశారు, 2 years వేస్ట్ చేశారు, మీరు కూడా మనీ వేస్ట్ చేశారు. బట్ మనీ వేస్ట్ చేశారు ఎందుకు అనుకుంటారు? ఆ నాలెడ్జ్ అయితే ఎప్పటికీ పోదు. ఓకేనా? సో మనీ వేస్ట్ అయింది అనుకుంటే మీరు బాధపడుతున్నారేమో అని వాళ్ళు బాధపడి ఇలా సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం వల్ల ఎన్ని లక్షలు కోట్లు పెడితే మీ పిల్లల ప్రాణం అనేది వెనక్కి వస్తుందో ఆలోచించండి. సో ఇది నేను ఒక్క టీచర్గా చెప్తున్న బాధ కాదు, ఒక పేరెంట్గా చెప్తున్న బాధ. సో ఒక పేరెంట్ అన్నది మనం చెప్తాం, చదవమని చెప్తాం, వాళ్ళని మోటివేట్ చేస్తాం. కానీ అంతకంటే ఎక్కువ టఫ్ పేపర్ వచ్చినప్పుడు, ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా ఇంతకు ముందులా ఆలోచించేటప్పుడు వాళ్ళు లాజికల్ థింకింగ్తో ఆలోచించి రాయాల్సి వస్తుంది. బట్ నవ్ డేస్ ఎడ్యుకేషన్ ఈజ్ డైల్యూటెడ్. సో ఎంత డైల్యూట్ అవుతుందంటే అది కేవలం పేరెంట్స్ వల్లే నేను ఖచ్చితంగా చెప్తా. ఎందుకంటే ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ మాత్రమే ఉండేవి. ఆ గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్ ఏది చెప్తే అది నేర్చుకునేవాళ్ళు. అలాగే ఇప్పుడు ప్రైవేట్ ఎడ్యుకేషన్ పెరిగిపోయింది. సో ప్రైవేట్ ఎడ్యుకేషన్స్ పెరుగుతున్నప్పుడు, కొలాబరేషన్స్ పెరుగుతున్నప్పుడు, సో విద్యా సంస్థలు కొలాబరేషన్స్ ఎక్కువైపోయాయి. సో ఈ బ్రాంచ్ ఆ బ్రాంచ్, ఆ బ్రాంచ్ ఈ బ్రాంచ్ అని బ్రాంచ్లు పెంచుకుంటూ పోతున్నారు. సో మన స్టూడెంట్స్ అందులో కూడా స్టార్ బ్యాచెస్ అని డిఫరెంట్ కేటగిరీస్లో డివైడ్ చేస్తున్నారు. సో మీ పిల్లల యొక్క డౌన్ఫాల్ అక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. వాళ్ళు బయటకు చెప్పుకోలేని బాధతో పేరెంట్స్ చెప్పుకోలేరు, అలాగని టీచర్స్కి చెప్పుకోలేరు. వాళ్ళ మైండ్ ఎలా తయారవుతుందంటే ఎందుకు మాకు ఈ చదువు అని లోపలున్న కేవలం పేరెంట్స్ కోసం భయపడో లేక పేరెంట్స్ యొక్క బాధని అర్థం చేసుకోలేక వాళ్ళని బాధపడడం ఇష్టం లేక ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతున్నాయి. బట్ పేరెంట్స్ మీరు ఒక భరోసా ఇవ్వండి. ఇప్పుడు స్టూడెంట్స్ వరకు ఓకే, స్టూడెంట్స్ చదువుతున్నారు, మీరు చెప్పండి బాబు నువ్వు చదువు, నువ్వు ఎంతవరకు ప్రయత్నించగలుగుతావు అంతవరకు ప్రయత్నించు, అంతే తప్ప ఈ చదువే లైఫ్ కాదు, ఆ నాలెడ్జ్ అనేది ఎప్పటికీ పోదు అని ఒక భరోసా మీరు ఇచ్చారంటే ఖచ్చితంగా మీ స్టూడెంట్ అంటే మీ చేతిలో పెరిగిన ఒక 17 సంవత్సరాల నుండి 18-20 సంవత్సరాల లోపు పెరిగిన ఒక పిల్లవాడు కానీ పాప కానీ మీ ముందే అంతమైపోతుందంటే ఎంత బాధ అనిపిస్తుంది? ఒక పేరెంట్గా ఆలోచించండి. ఎందుకంటే మనం పేరెంట్స్
మనకంత ఫ్రీడమ్ ఇవ్వలేదు, మనకంత డబ్బులు పెట్టలేదు, చదివించలేదు. నేనింత డబ్బులు పెడుతున్నా, ఇంత చదివిస్తున్నా, నువ్వు రిజల్ట్ ఇవ్వడం లేదు అని బాధ పెట్టే కంటే వాళ్ళ నాలెడ్జ్ ఎంత, వాళ్ళ మైండ్ ఎంత వరకు గ్రాస్ చేయగలుగుతుంది, వాళ్ళ మైండ్ సెట్ ఏంటి. ఓకేనా? ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క యాక్టివిటీ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళ యాక్టివిటీ ఏంటో ముందు మీరు తెలుసుకోండి. ఆ యాక్టివిటీ మీద పంపించండి, ఏం పోయింది? అందరూ డాక్టర్స్, అందరూ ఇంజనీర్ అవ్వాల్సిన రూల్ ఏం లేదు కదా. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ అన్న ఫీల్డ్లో వాళ్ళని పంపించి చూడండి. వాళ్ళు మానసికంగా ఆనందంగా ఉంటారు, మీతో కూడా లైఫ్ లాంగ్ ఆనందంగా ఉంటారు. ఓకేనా మై డియర్ పేరెంట్స్? సో అండర్స్టాండ్ యువర్ చైల్డ్ మైండ్ సెట్, you also change your mindset and be happy with your kids. Give their life in their hands and you also live with in their hands at the end of your life. Okay na my dear parents? All the best. Live your kid like a friend and enjoy your life.